హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజండి టిఫిన్గా కట్టె పొంగల్ చేశానండి. టిఫిన్ కింద కట్టె పొంగలి చాలా చాలా బాగుంటుందన్నమాట. పెసరపప్పు బియ్యము నానబెట్టేసుకొని మన వీడియోలలో చాలా వీడియోలలో ఉందండి, అందుకని నేను మొత్తం చూపించలేదు. అది పెసరపప్పు బియ్యము నానబెట్టేసుకొని తాలింపులో మిరియాలు అవన్నీ వేసుకొని తర్వాత జీడిపప్పు కొంచెం మిరియాల పొడి వేసుకొని తాలింపు వేసి వేయించుకుంటే బాగుంటుందండి. కట్టె పొంగల్ అనమాట. మేము ఇలా చేసుకుంటాం. కొంతమంది పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసుకుంటారు. నేను వేస్తే ఇలా తినరండి, ఇలా చేసుకుంటానన్నమాట. నెయ్యి వేసి జీడిపప్పు అవన్నీ వేయించుకొని వేసుకుంటాం. చాలా చాలా బాగుంటుందండి టిఫిన్ కింద అనమాట. పొద్దున్నే ఇలా పెసరపప్పుతో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దీంట్లోకి పల్లీల చట్నీ అనమాట. పల్లీ చట్నీ, నీరు చట్నీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా పొద్దున్నే టిఫిన్ కింద ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎండాకాలం కదండి, సెలవు కూడా అనమాట. తర్వాత ఇది చూడండి, పల్లీ చట్నీ అన్నాను కదా, పల్లీ చట్నీ ఇట్లా నీరు నీరుగా ఉంటే చాలా చాలా బాగుంటుందండి. ఇదిగో గట్టిగా ఉండొద్దు అనమాట. ఇది పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఎంత కారం లేకుండా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా కూరకి ఏం చేద్దామా అనుకునేసరికి రొయ్యలామ వచ్చిందండి. పొద్దుటే టిఫిన్ తిన్నాక రొయ్యలామ వచ్చిందనమాట. రేపల్లి వాళ్ళది. ఎప్పుడు మనకు పీతలు అవి తీసుకొస్తూ ఉంటుంది కదా, రొయ్యలామ వచ్చింది. రొయ్యలు తీసుకున్నాను 1 కిలో. మా ఇంటి దగ్గర ఒక 20 మంది దాకా మా ఇంటి దగ్గరే తీసుకుంటారండి. ఆవిడ వస్తే ఇక్కడే దించేసి తీసుకుంటాం అన్నమాట. అందరం కలిసి తలా కిలో 2 కిలోలు, ఎక్కువ జనం ఉంటే 3 కిలోలు అలా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఏటి రొయ్యలు అంటండి, చాలా చాలా బాగుండి. ఓసారి తీసుకొచ్చిందండి 2 నెలల కిందట, పెద్ద పెద్ద రొయ్యలు అన్నమాట. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉండయి. ఇంకా ఈయన మా వారైతే తినరండి, ఆయన నీసు అంటే ముట్టుకోరనమాట. నాకు మా బాబుకేను, అందుకే కిలో తీసుకున్నాను. ఇవి ఒక్కసారే వండకుండా అండి, ఇంకా ఈయన ఇంట్లోనే ఉండారనమాట. మళ్ళీ ఆయనకు ఒక కూర మాకు ఒక కూర ఎందుకని చెప్పేసి ఇవేం చేశానంటే చక్కగాను దీంట్లో పసుపు ఉప్పు కలిపేసేసి, చూడండి రొయ్యలు ముందు క్లీన్గా కడుక్కోవాలండి. ఆమె ఒలిసిచ్చిద్ది అనమాట. ఆమె ఒలిసిచ్చిద్ది. తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చుకొని మజ్జిగ సాల్ట్ వేసి శుభ్రంగా కొంచెం నిమ్మరసం వేసి నీట్గా కడుక్కోవాలండి. నీసు వాసన అనేది పోయిద్ది అనమాట. నీట్గా కడిగితే తెల్లగా వచ్చినాయి, చూశారు కదా. తెల్లగా ఉంటేనే బాగుంటాయి, స్మెల్ అనేది కూడా ఉండదు అనమాట. దాంట్లోనూ మళ్ళీ ఇంకొకసారి పసుపును ఉప్పు వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. అట్ట అన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత తీసుకెళ్ళేసి ఇంకా బాండీలు వేసుకోవాలండి. బాండీలు వేస్తే లేదు, చక్కగా నీరంతా వచ్చేసిద్ది అనమాట. ఇట్లా ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే చక్కగా నానతాయి, నీసు వాసన అనేది ఉండదండి, బాగుంటాయి. చూసారుగా, ఇలాగ ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టేసుకుంటే బాగుంటాయి అన్నమాట. 5 నిమిషాలు అయిందండి. అయిన తర్వాత తీసుకెళ్ళి బాండీ పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఈ రొయ్యలు వేసుకుంటే చక్కగా నీళ్ళంతా ఎనిగిపోయి రొయ్య కూడా చక్కగా దగ్గర పడిద్దండి. ఆవిగలు అనమాట, దీన్ని ఆవిగలో పెట్టేము అంటాం అన్నమాట. ఆవిగలు వేసుకుంటే తర్వాత మనం దేంట్లో అయినా వేసుకొని కూర చేసుకోవచ్చు అన్నమాట. అలాగా చూడండి, గంట పెట్టి కొంచెం అలా అలా కలిపేసి మూత పెట్టొద్దండి. కొంచెం ఫస్ట్ టైం మూత పెడితే నీళ్ళు అంతా వస్తాయి అన్నమాట. అందుకనేసి ఇలా దగ్గర అలా అలా గంట పెట్టేసి కొంచెం 2 నిమిషాలు ఆగినా పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత అండి మూత పెట్టిన తర్వాత ఇదిగో నీళ్ళు చూడండి ఎలా వచ్చినాయో. ఆమె ఐస్ గడ్డ వేసి తీసుకొచ్చింది అనమాట, రొయ్య అనేది చెడిపోకుండా ఉండటం కోసం. ఐస్లో ఉన్న రొయ్యలు కదండి, మొత్తము వాటర్ కింద వచ్చేసినాయి అనమాట. చాలా వాటర్ వచ్చేసినాయి. అలాగా మళ్ళీ కలిపేసేసి మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు ఆగినాక చూద్దామండి. చూస్తే వాటర్ అంతా ఇనిగిపోయిద్ది అనమాట. ఇనిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసి మూత పెట్టుకుంటే లేదు, ఆ నీరు కూడా పోయిద్ది అనమాట. మనం నిలవ పెట్టుకోవాలి, దేంట్లన్నా వేసుకోవటానికి నిలవ పెట్టుకోవాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుందండి. రొయ్యలు పచ్చి రొయ్యలు కదా. తర్వాత అండి దగ్గర పడ్డది కదా, నీళ్ళంతా దగ్గర పడ్డాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేసాను.
కొంచెం కారం అన్నమాట. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫంగస్ వచ్చిద్దండి, బూజు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనేసి కొంచెం కారము, కొంచెం ఆయిల్ వేసేసి, ఉప్పు పసుపు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారము, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆయిల్ కొంచెం వేసేసి బాగా కలిపి ఆ వాటర్ అంతా వినిగిపోయేటట్టుగా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకెక్కడి నుంచి ఉడికించుకుంటే బాగుంటాయండి. లబ్బర్గా లేకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఐలో పెట్టేసి ఉడికించామనుకో ఆ రొయ్య అనేది లబ్బర్ కింద వస్తుంది అన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ పని అంతా మనం. చూడండి దగ్గరికి అయింది, సిమ్లో పెట్టాను కదా, దగ్గరికి అయింది అనమాట. ఇలా ఇలా ఉన్నప్పుడు తీసేసి ఆరబెట్టుకోవాలండి. మనం బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకుంటే గోంగూరలోకి, దోసకాయలోకి, వంకాయలోకి, మునక్కాయ రొయ్యలు ఇలా దేంట్లైనా వేసుకొని ఒక 4 రొయ్యలు తీసేసుకొని దాంట్లో వేసుకొని వండుకోవచ్చండి. గోంగూరలో కంటే సూపర్ అన్నమాట. గోంగూర రొయ్యలో సూపర్ ఉంటుంది. అలాగా గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. దగ్గరికి వచ్చినాయి, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టేసుకుందాం అండి. చల్లగా ఆరిన తర్వాతనే మనం వేరే బాక్స్లో తీసుకొని పక్కకి పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి. ఇలా ఆవిగిలేసిన రొయ్యలండి ఇవి పక్కన పెట్టేసుకొని అంతలోకే గోరుచిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నానండి. గోరుచిక్కుడుకాయ చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇంకా పొంగల్ చేయమంటే అయినా పొంగల్ చేశాను అనమాట. పొంగల్ చేయ పద్మ చాలా రోజులు అవుతుంది ఎందుకంటే కట్టె పొంగల్ చేశానండి. టిఫిన్ కింద తినేసాము. తర్వాత లంచ్లోకి ఇంకా గోరుచిక్కుడుకాయ శుభ్రంగా ఒలుచుకొని ఇలా ఒక్కొక్క అంగుళంకి ఒక ముక్క అనమాట. ఇలా ఒలుచుకొని చక్కగాను శుభ్రంగా కడుక్కోవాలండి. మనం 1-2 సార్లు కడిగేసేసుకొని అప్పుడు పీసు కూడా వస్తుంది అన్నమాట. సైడ్లో అమ్మటే పీసు ఉంటుంది. ఇలా ఒలుచుకుంటాము. చూడండి అంగుళంకి ఒక ముక్క అన్నమాట. అలా ఒలుచుకుంటే మనం తినటానికి కూడా బాగుంటాయి. అలా తర్వాత శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. మీ ఇష్టం అన్నమాట. మామూలుగా గిన్నెలు వేసుకైనా ఉడకబెట్టేసుకోవచ్చు, లేకుంటే కుక్కర్లో వేసైనా 2 విజిల్లు వేయించుకుంటే సరిపోయిద్ది అనమాట. కొంచెం సాల్ట్ వేసానండి, అది క్లిప్ మిస్ అయిందనమాట. కొంచెం సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసేసి అది పొయ్యి మీద పెట్టేసాను అనమాట. మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి 2 విజిల్లు వేయించానండి. ఆ తర్వాత పీసు చూడండి ఎంత వచ్చిందో. ఇది ఇట్లా ఇరుసుకుంటా ఉంటే మనం చిక్కుడుకాయ సైడ్లో అంటే పీసుల్లాగా వస్తాయి అన్నమాట. లేదంటేనేమో కాయల్లాగా కడిగేసేసుకొని అవి మనం ఉడికించుకోవచ్చు అనమాట. ఉడికించేసుకొని ఇట్లా ఏం తీస్తే శుభ్రంగా పీస్ అంతా వచ్చేసిద్దండి. దాంట్లోకి మసాలా తయారు చేసుకుందాం. కారం అనమాట, పప్పుల పొడి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అదే కారం కొంచెం వేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయలు అంటే వేసుకోవచ్చు, నేను కారం వేస్తున్నాను. ఏదైనా బాగుంటుందిలేండి. ఇది ఈ శనగపప్పు కారం అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట గోరుచిక్కుడుకాయ కూరలోకి. గోరుచిక్కుడుకాయలు అంటామండి మేము. కొంతమంది ఏదో మొటిక్కాయలు అంటారు, చవలకాయలు అంటారు, గోకరకాయ అంటారు. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. మాకు తెనాలి సైడ్ అయితే గోరుచిక్కుడుకాయ అంటాం అన్నమాట. తర్వాత రోట్లో వేసి ఈ కారం రోట్లో దంచితేనే సూపర్గా ఉంటుందండి అసలు. కొబ్బరి వేసి కచ్చపచ్చగా ఇలా దంచుకొని చూడండి, ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మిక్సీలో ఎత్తేనండి మొత్తం మెత్తగా దుమ్ము కింద వస్తుంది అనమాట. అలా రాకుండా ఇలా కొబ్బరి కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత శనగపప్పు అనమాట. శనగపప్పు కూడా వేసుకొని ఇట్లా అది కూడా కొంచెం కచ్చపచ్చ బరకగా దంచుకోవాలండి. చూడండి అట్లా బరకగా దంచుకోవాలన్నమాట. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా ఇది కూడా కచ్చాపచ్చగా దంచుకొని తర్వాత కారం వేయాలన్నమాట. ఉప్పు తర్వాత లాస్ట్లో వేసుకుందామండి. కూరలో కారం కూడా వేసేసి చక్కగా బాగా మనకి రోట్లో వేసుకొని నూరుకుంటే కారం సూపర్ అండి. చూడండి ఇలాగా తగినంత కారం అన్నమాట. నేనైతే 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఒక పెద్ద స్పూను కారం తీసుకున్నా సరిపోయిద్దండి. మా కారం చాలా మంట ఉంది, కొత్త కారం కదా. గొడ్డు కారం పట్టించానండి, కొత్త కారం. అసలు కలర్ బాగుంది, కారం మంట ఉంది, బాగా భలే ఉందండి. చూడండి కారం ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అదే కారం వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి పొట్టేసుకొని కొద్దిగా సాల్ట్ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి
అసలు అంత బాగుంటుంది అన్నమాట కొబ్బరి కారం. భలే ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత కలర్గా ఉందో, అంత మంటగానే ఉందో. మళ్ళీ ఎట్లయినండి రోట్లో చేసిన కారపొళ్ళు, రోట్లో చేసిన పచ్చళ్ళు కానీ, రోటి పచ్చళ్ళు కానీ అస్సలు సూపర్గా ఉంటాయి కదా, భలే బాగుంటాయి. మిక్సీ కంటే కూడా రోట్లో చేసిన పచ్చళ్ళే బాగుంటాయి. ఇలాగ మొత్తం తీసేసిన తర్వాత వెంటనే రోలు కడుక్కోవాలండి. అలా పెట్టేయొద్దు అనమాట. రోలు మనకి గౌరీదేవి కదా, శివుడితో సమానం అంటారు, గౌరీదేవి అంటారు. అలాగనమాట. రోలు వెంటనే కడగాలండి. కడిగి తుడిచి పక్కకు పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తానండి. కారం చూసారు కదా ఎలా ఉందో, మంచి కలర్ తోటి కలర్ఫుల్గా ఉందన్నమాట కారపొడి. ఒక చూడండి, రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు ఆ కారం అంతా పట్టిద్ది. నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారం తీసుకున్నాను అనమాట, లెక్క ప్రకారం. తర్వాత ఒక 2 విజిల్లు వచ్చినాయండి. చిక్కుడుకాయలు కూడా ఉడికినాయి. ఇట్లా వడగిన్నెలు వేసుకొని వడేసుకుంటే ఆ నీళ్ళంతా కిందకు పోతాయి అన్నమాట. కిందకు పోయిన తర్వాత చక్కగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏమి వేయొద్దులేండి, మనం కారపొడి వేసుకుంటున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఏమి అవసరం లేదు. వేరే బాండీ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకొని తగినంత 2 పెద్ద స్పూన్లు అంత ఆయిల్ వేసానండి. ఆయిల్ పట్టిద్ది అనమాట ఈ కూరకి ఎట్లయినా. తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసానండి. అవి చిటపట వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చిందాక వేయించుకుంటే బాగుంటుంది తాలింపు. కరకరలాడుతూ ఉంటాయండి. మీకు కావాలంటే కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దీంట్లో జీడిపప్పు కానీ, పల్లీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుందండి గోరుచిక్కుడుకాయ కూర. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పొరాటాలోకి కానీ సూపర్ అండి అసలు. రాగి సంగట్లోకి కానీ, జొన్న సంగట్లో దేంట్లోకైనా బాగుంటుందండి. గోరుచిక్కుడుకాయ ఫైబర్ కదండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. బాగా అరాయింపు అయిద్దండి. హెల్త్కి పిల్లలకు కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళం అందరం తినొచ్చు అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్దది ఒకటి తీసుకొని కోసుగా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసి వేసాను అనమాట తాలింపులో. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఈ కూరకి, చిన్నగా కట్ చేస్తే బాగోదు. తర్వాత ఉల్లిపాయలు సగం పైన వేగిన తర్వాత పసుపు వేసానండి. పసుపు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని చిట్టుపటారిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట. చూడండి, బాగా వేగాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే బాగోవండి ఉల్లిపాయలు, పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు అన్నమాట. కారపొడి నేను పచ్చిదే తీసుకున్నాను కదా, జీలకర్ర పచ్చిదేను, అన్నీ పచ్చి తీసుకున్నాను కాబట్టి కొంచెం తాలింపులోనే ఈ కారపొడి వేగితే బాగుంటుందండి. చూసారు కదా, పసుపు వేసుకున్నాం, కారం వేసాం, అన్నీ వేసేలేక కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా లాస్ట్లో ఇవి వేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు, ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఇలా కలిపితే బాగుంటుందండి. ముద్ద అవ్వకుండా ఇలా ఏ మొక్కకు ఆ మొక్క విడిలిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇట్లా సైడ్ల నుంచి కలుపుకోవాలండి, లేకుంటే ముద్ద అయిద్ది అనమాట. లాస్ట్లో అది కొంచెం తాలింపులో మగ్గిన తర్వాత కారము, ఉప్పు, కారం అనేది ముక్కలకు పట్టాలండి. ఒక 5 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచేసాను. ఆ కారం అంతా ముక్కలకు పట్టిందనమాట. ముక్కలకు పట్టిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసానండి. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. ముందే వేస్తే ముద్ద కింద అవుద్ది అనమాట. అలా వేసుకోకుండా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా పొడిలాడుతూ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కూర, పొడిలాడుతూ ఉంది. గోరుచిక్కుడుకాయ కూర అనమాట, ఫ్రై అనమాట. చాలా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ చిన్నులపై కారం అండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఏమేమి చేశారంటే గోరుచిక్కుడుకాయ చిన్నులపై కారం చేశానమ్మాయి అంటారు. అంటే రకరకాలుగా చేసుకోవచ్చు అండి చిక్కుడుకాయ కూరతోటి. చిక్కుడుకాయ పులుసు పెట్టుకోవచ్చు, ఇలా ఇగురు కింద వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చేసినా కూడా చిక్కుడుకాయ చాలా బాగుంటుందండి. అలాగా మగ్గింది, మసాలా అంతా ముక్కలకు పట్టింది అంటే మూత పెట్టకుండా వేయించుకోవాలన్నమాట. మూత పెడితే ముద్ద కింద వస్తుంది. అయిపోయిందండి చిక్కుడుకాయ కూర.
సూపర్గా ఉంటుంది అన్నమాట. అన్నిటిలోకి రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇటు పక్కేమో రసం మసులుతుందండి. రసం ఉంది, మిరియాల రసం అన్నమాట. రసం మసులుతూ ఉంది సూపర్గా. కొంచెం చిక్కుడుకాయ కూరతో అన్నం పెట్టుకొని తిని తర్వాత రసం పోసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. చూడండి, దీంట్లోకి ఆమ్లెట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. మంచిగా ఆమ్లెట్ వేసుకొని చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట. అదంతా తీసేసి వేరే గిన్నెలో పెట్టుకొని, గిన్నెలన్నీ బయట వేసుకుంటాం కదండి, ఇది తీసుకొని వేరే గిన్నెలో మార్చేసుకొని ఇటు పక్క రసం అండి, మిరియాల రసం అన్నమాట. మసులుతుంది చూసారా, టమాటా వేసుకొని మిరియాల రసం. అసలు ఎండాకాలం అంటేనే మనకి రసం ఉండాలండి. రసము, పచ్చి పులుసు, చింతపండు చారు, సాంబారు, పప్పుచారు ఇలాంటివి ఉంటే మనకి ఏదన్నా ఫ్రై చేసుకున్నా సైడ్లో మనకి ఇది ఉండాల్సిందే. రసం కానీ పప్పుచారు కానీ ఇలాంటివి ఉంటేనే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మంచిగా తింటారన్నమాట. కడుపు నిండా తింటారు చక్కగా. ఇదండి ఈరోజు మాకు లంచ్లోకి. పెరుగుంది కదా, సరిపోయిద్ది అన్నమాట. చిక్కుడుకాయ కూర, మిరియాల రసం అన్నమాట. బాగుందండి. ఇలా చేసుకున్నాను ఈరోజు. చూసారా, సూపర్గా ఉంటుందండి. చిక్కుడుకాయ కూర మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మాకు తెనాల్లో మేము ఇలాగే చేసుకుంటామండి. తర్వాత ముందే ఉడకబెట్టుకోవాలి. ఆవిగిలు పెట్టాను కదండి పచ్చి రొయ్యలు. ఆ రొయ్యలు చల్లారిపోయినాయి అన్నమాట. చల్లారినవి నేను కవర్లోకి వేస్తానండి. ఇలా చిన్న చిన్న కవర్లు ఉంటాయి అన్నమాట. 100 గ్రాములు కవర్లు, కిలో, పావు కిలో ఇలా ఉంటాయి కదా, వాటిలో చిన్న 100 గ్రాముల కవర్ తీసుకొని దాంట్లోకి వేసాను అన్నమాట. ఏంటంటే అన్నీ ఒక దాంట్లో వేసి పెడితే గడ్డ కింద వస్తాయి కదండి మనం డీప్లో వేసుకుంటే ఫ్రిడ్జ్లో. అందుకనేసి ఏ కవర్కి ఆ కవర్లో పెట్టేసుకుంటే మనం ఈ కూర చేసుకోవాలన్నప్పుడు ఒక కవర్ తీసుకొచ్చుకొని అది మామూలుగా ఒక గంట ముందే కూర చేసుకుంటాను. ఒక గంట ముందే తీసుకొచ్చేసి బయట పెట్టేసుకొని అప్పుడు కూర చేసుకోవచ్చు అన్నమాట. కూలంతా పోయిన తర్వాత కూర చేసుకోవచ్చు. అన్నీ ఒక దాంట్లో పెట్టేసామనుకోండి అది గడ్డ కింద తయారైద్ది. అన్నీ మళ్ళీ ఖరాబ్ అవుతూ ఉంటాయి కదండి. ఇలా పెట్టుకున్నాం అనుకో, ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ తీసుకొచ్చుకొని మనం వాడుకోవచ్చు అన్నమాట. అలాగా నాకైతే 2 కవర్లకు వచ్చినాయి అండి. అంటే 100 గ్రాముల కింద వచ్చినాయి అన్నమాట. కిలో తీసుకుంటే ఎంత అవుతాయండి? మన కిలో రొయ్యలు ఒలిపించుకున్నాం అనుకోండి, హాఫ్ కిలోనే వస్తాయి అన్నమాట రొయ్యలు ఒలిచిన తర్వాత. అవి ఉడికించుకుంటే ఇంకా హాఫ్ కిలో 200 గ్రాములు 200 గ్రాములు అలా వస్తాయి అన్నమాట. చూడండి, అలాగా నీట్గా అదంతా తుడిచేసేసుకొని నీట్గా ప్యాకింగ్ చేసేసుకొని చల్లారినాయి కదండి, వేరే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్లో పెట్టుకోవాలండి, మామూలు ఫ్రిడ్జ్లో కాకుండా. మనకి 1-2 నెలలు ఉన్నా కూడా చెక్కు చెదరవు అన్నమాట. మంచిగా పుల్లటి గోంగూర, ఎర్ర గోంగూర దొరికింది అనుకోండి, దాంట్లో వేసి ఒక ప్యాకెట్ వండుకున్నాం అనుకో, 2 మనుషులకు చక్కగా సరిపోతాయండి రొయ్యలు కదా. ఎలా ఉన్నాయి చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, తినేయాలనిపిస్తుంది కదా. పచ్చి రొయ్యలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కాకుండా తినే వాళ్ళకి ఎవరికైనా ఇష్టమేనమాట. చూసారు కదా, 2 ప్యాకెట్లు అండి ఇలా అయినాయి అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, ఎలా వచ్చింది ఏంటన్నది, రొయ్యలు ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా వేరే రకంగా ఎలా అన్నా చేస్తారా మీరు అన్నది కూడా నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఎప్పుడైనా ఇలాగే పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట. మాకు చిక్కుడుకాయ కూర ఇలా చేసుకున్నాను, రొయ్యలు ఇలా చేసానండి. ఓకేనండి. మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్ అండి.